ధన్యవాదాలు. ఉగ్ర నరసింహారెడ్డి గారు. సార్ నమస్తే సార్. సార్ ఇది రెవెన్యూ మినిస్ట్రీ గారికి సంబంధించింది సార్. మైదుకూరు సింగరాయకొండ 167B రోడ్ సార్. ఆ ఏరియాలో ల్యాండ్ ఎక్విజిషన్ అప్పుడు 0 అవార్డు అని ఇచ్చేశారు సార్. గవర్నమెంట్ ల్యాండ్ కింద డిక్లేర్ చేసేసి, అది వాస్తవంగా అయితే అక్కడ పట్టాదారులు ఉన్నారు సార్, వారికి కాంపన్సేషన్ పే చేయలేదు. తద్వారా ఇప్పుడు ఆ రోడ్డు వేసేదానికి అక్కడున్న రైతులు ఒప్పుకోవటం లేదు సార్. అదేవిధంగా బెంగళూరు గ్రీన్ఫీల్డ్ హైవే సార్ 544Gలో గుంత చెన్నంపల్లి అనే విలేజ్లో కూడా అదే మాదిరిగా ల్యాండ్ ఎక్విజిషన్ రైతులకు ఎటువంటిది ఇవ్వకుండా డిపార్ట్మెంటల్ నెగ్లిజెన్స్ వల్ల అక్కడ రోడ్డు కూడా ఆటంకపరిచి ఉన్నారు సార్. అదేవిధంగా ఎయిర్పేడు టు హైదరాబాద్ 565 బైపాస్ రోడ్ సార్ 2014లో టెండర్ పిలిచారు సార్. అక్కడ బైపాస్లో రైతుల కాంపన్సేషను అది ఐడెంటిఫై చేయడంలో లోపం జరగడం వల్ల అక్కడ ఇబ్బంది జరుగుతూ ఉంది సార్. మరి అదేవిధంగా ఓవి రోడ్ ఉంది సార్, ఇదైతే 2021లో 57 సార్ స్టేట్ హైవే. ఇంతవరకు అది టెండర్ పిలిచింది 2021 సార్. ఇంతవరకు ల్యాండ్ ఎక్విజిషన్ జరగలేదు సార్. అక్కడ ఇప్పుడు రోడ్ వేయడానికి వచ్చారు కాంట్రాక్టర్ సార్, ల్యాండ్ ఎక్విజిషన్ అని చెప్పి పెండింగ్ పెడుతూ ఈ ప్రాజెక్ట్ డిలే అవుతుంది. అదేవిధంగా నడికుడి కాళహస్తి లైన్ సార్, ఈరోజు ఓవి రోడ్లోనే కందుకూరు పోయే దారిలో ఫ్లైఓవర్ కడుతున్నారు. అక్కడ ఒక 7 గృహాలు ఆల్రెడీ ఉన్నాయి సార్. అక్కడ కాలనీ ఉంటే లేనట్టుగా అప్పుడు రెవెన్యూ అధికారులు రికార్డ్ చేయడం వల్ల ఈరోజు వాళ్ళ కాంపన్సేషన్ ఇవ్వకపోవడం వల్ల వాళ్ళు అక్కడ వెకేట్ చేయలేకపోతున్నారు. అది మంత్రివర్యులు చొరవ తీసుకొని ఇవన్నీ చేయకపోతే మా కనిగిరి నియోజకవర్గంలోని హైవేస్ రోడ్లన్నీ కూడా ఆగిపోయే పరిస్థితి ఉంది. కాబట్టి మంత్రి గారి దృష్టి తీసుకెళ్ళాలని కోరుతున్నాను.